ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి నమ్మలేని రాజయోగం డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. 3 ముఖ్యమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో మీకు జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు చూస్తారు. డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు చూస్తారు. ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. అధికారులను మెప్పించేందుకు శ్రమ అధికం అవుతుంది. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉన్నందున జాగ్రత్త అవసరం. ఉత్సాహంగా ముందుకు సాగితే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. శ్రీరామ సందర్శనం శుభప్రదం. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం దక్కుతుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగిన ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో తొందరపడకుండా జాగ్రత్త చాలా అవసరం. మీకు ఈ సమయంలో అంటే ఈ వారం మధ్యలో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. శాంతంగా వ్యవహరిస్తే అవన్నీ కూడా తొలగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం మీకు ఎంతగానో మేలుని చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఈ మీనరాశి వారికి వీరి జీవితం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? 2026 మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో మీనరాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం, వృత్తిలో పురోగతి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. కానీ ఏలినాటి శని ప్రభావం అంటే జన్మశని కారణంగా ఆరోగ్యం, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, అలసట, దంత సమస్యలు, ఆర్థికంగా అప్రమత్తత చాలా అవసరం. ఈ ఏడాది మీనరాశి వారికి సానుభూతి, సృజనాత్మకత, అంతర్ముఖ శక్తి బలవుతాయి. బృహస్పతి శని సంచారాల వలన శుభ ఫలితాలు, ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం, అధిక పురోగతి లభిస్తాయి. అయితే శని ప్రభావం వలన కష్టకాలం కనిపిస్తోంది. ఆర్థిక నష్టాలు కూడా ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు. ఆర్థిక స్థిరత్వం, వ్యాపారంలో లాభాలు, వృత్తి పురోగతి ఉంటాయి. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త. సంబంధాలు అనుకూలమైనటువంటి మార్పులు, ఆత్మవిశ్వాసము కూడా పెరుగుతాయి. 2026 శని మీనరాశిలో ఉండడం వలన జన్మశని ప్రభావం అనేది పూర్తిగా ఉంటుంది. ఇది ఆరోగ్యం, మనస్సు పైన ప్రత్యక్షమైన ప్రభావం చూపుతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం శుభప్రదంగా ఉంటాయి. ప్రయాణాలు, వాహనాలు కొనడానికి అనుకూలము. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. శని ప్రభావం వలన నష్టాలు కూడా రావచ్చు. ఆరోగ్యమే ప్రధానం. దీర్ఘకాలిక సమస్యల పట్ల మీకు శ్రద్ధ చాలా అవసరమండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి 2026 చాలా ముఖ్యమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయంలో పాజిటివ్ మార్పులు కూడా అధికంగానే ఉన్నాయి. అవకాశాలు, ఆత్మవిశ్వాసం అనేది అధికంగానే పెరుగుతుంది. మీ జీవితం అయితే మాత్రం ఈ సమయంలో అయితే మీరు ఊహించని రీతిలో మారిపోతుందండి. ఈ మీనరాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు ఆత్మ పరిశీలన యొక్క లక్షణాలు అనేవి సమయంలో కనిపిస్తాయి. అంతేకాదు మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి జీవితం కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు పాటిస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.
మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా వీరికి ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సుస్థితంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరు ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు వీరికి స్వతంత్రంగా ఏ పనిని కూడా చెయ్యలేరు. మొదలుపెట్టిన పని పూర్తి అయ్యే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉంటుంది. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగానటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఈ రాశి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.